యాజమాన్యంపై ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. మండలంలోని ఇనుపరాజుపల్లి గ్రామ సమీపంలో నిర్మించిన శ్రీ సిమెంట్ యాజమాన్యం తీరుపై ఇనుపరాజుపల్లి కాచివరం గ్రామస్తులు గురజాల ఆర్డీఓ మురళీకృష్ణకు ఫిర్యాదు చేసినట్లు మండల టీడీపీ అధ్యక్షులు గొల్ల సురేష్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా గొల్ల సురేష్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 2 గ్రామాల రైతులు సుమారు 1100 ఎకరాల సాగు భూమిని ఇచ్చామని, పొలాలు కొనుగోలు చేసే సమయంలో అర్హత ఉన్న రైతుల పిల్లలకు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని, అర్హత లేని వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అయ్యి 2 సంవత్సరాలు కావస్తున్నా స్థానికులకు ఒక్కరికి కూడా శాశ్వత ఉద్యోగ అవకాశం కల్పించకపోగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న స్థానికులను తొలగించి ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా మాట్లాడుతూ రైతులను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సాగు భూములు ఇచ్చింది స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే కానీ యాజమాన్యం మాత్రం స్థానికులను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అన్నారు. స్థానికులను తొలగించి ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇస్తే సహించే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఆర్డీఓ మురళీకృష్ణ యాజమాన్యంతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కారప్పూడి తహసీల్దార్కు కూడా వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గుర్రపుసాల శ్రీనివాసరావు, చాలా కొండలు, నున్న జనార్దన్, చాలా సుబ్బయ్య, జీనుగు నాగరాజు, కాచివరం గ్రామస్తులు నాగూర్, వెంకయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.